ఇక్కడ అడుగుతున్నారు ఐడిఎల్ఈ అంటే ఏంటి? ఐడిఎల్ఈ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, దీన్ని ఐడిఎల్ఈ అంటారన్నమాట. ఓకే, ఇప్పుడు జస్ట్ చిన్న బేసిక్ ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, జస్ట్ బేసిక్ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ఒపీనియన్ చెప్తున్నాను. సి++, జావా ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవన్నీ. సో వీటికన్నా పైథాన్ అనేది చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. సి లాంగ్వేజ్, సి++, జావా, పైథాన్. ఓకే, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అనేది, సి++ అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ఓకే, పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్. అంటే పైథాన్ అంటే ఓపెన్ సోర్స్ ఎందుకంటే అన్నాను, గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటిలన్నింటిలో కూడా ఎక్కువ వాడేదంతా పైథాన్ ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్. ఒక పర్సన్గా నా ఒపీనియన్ ఏంటంటే ఈ మిగతా పై అన్ని లాంగ్వేజ్ కన్నా పైథాన్ చాలా చాలా ఈజీ. చాలామంది స్టూడెంట్స్ వచ్చి అంటారు, సార్ సి లాంగ్వేజ్, సి++, జావా లేకుండా రైట్గా పైథాన్ నేర్చుకోవచ్చా అంటారు. డెఫినెట్లీ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ చిన్న టెక్నిక్ విషయం ఏంటంటే సి అనేది కొంచెం బేసిక్స్ కొంచెం టచ్ ఉంటే పైథాన్ చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే సిలోనే ఆల్మోస్ట్ చాలా చాప్టర్స్ అన్నీ కూడా ఇక్కడ మన పైథాన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. అఫ్కోర్స్ సి లాంగ్వేజ్ లేకుండా కూడా పైథాన్ నేర్చుకోవచ్చు అనుకుంటే అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ దట్ ఈస్ ద గుడ్ ప్రాక్టీస్, అంత మించి ఇంకేం లేదు. ఓకే, ఒక చిన్న వెల్కమ్ టు పైథాన్ అనే ప్రోగ్రామ్ ఒకటి రాస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ప్రింట్, సింగిల్ కోట్స్ పెట్టుకోవచ్చు, డబుల్ కోట్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. వెల్కమ్ టు పైథాన్. ఓకే, దీన్ని సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సింపుల్గా సేవ్. ఇప్పుడు ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ మీ ఇష్టం అది. నేను ఈ డ్రైవ్లోకి వెళ్ళి k.py అని పెడుతున్నాను. ఎక్స్టెన్షన్ ఈజ్ కంపల్సరీ ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. రన్లోకి వెళ్ళి F5 ప్రెస్ చేసినా పర్లేదు, రన్ మోడ్ చేసినా సరే. వెల్కమ్ టు పైథాన్. ఓకే ఫైన్, అంటే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనకి కంపైల్ అవడం అనేది జరిగింది. ఓకే రైట్, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇంకో కొత్త ఫైల్ తీసుకుంటున్నాను పైథాన్లో. తీసుకొని ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది అసలు ఎలా చేద్దామని మనం చూద్దాం. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, ప్రింట్, ఎంటర్ ద 2 నెంబర్స్. ఏ అని ఒక వేరియబుల్ ఒకటి తీసుకున్నాను నేను. ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఏ వాల్యూ. బి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. అండ్ ఎంటర్ ద బి వాల్యూ. సి ఈజ్ ఈక్వల్ టు a+b, ప్రింట్ సి. ఓకే రైట్, ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేద్దాం. ఫైల్లోకి వెళ్ళి సింపుల్గా సేవ్ add.python. రన్లోకి వెళ్ళి మాడ్యూల్ క్లిక్ చేద్దాం. సపోజ్ 2060 ఆటోమేటిక్. ఓకే ఫైన్, 2068 వస్తుంది. అలా కాకుండా ఒక మెసేజ్ రూపంలో కూడా పాస్ చేస్తే ఇంకా బాగుంటుంది అలా అనిపించింది అనుకోండి మీకు. అప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, చిన్నది ఏంటంటే ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి కామా పెట్టి ఇక్కడ ఒకటి క్లోజ్ చేయండి. ఇక్కడ కూడా సింగిల్ కోట్స్ పెట్టండి. ఇక్కడ కూడా రన్లోకి వెళ్ళి ఒకసారి రన్ చేయండి. 12:5 ఎక్కడ మిస్టేక్ వచ్చింది ఇక్కడ, అంటే ఈకే ఎర్రర్ వచ్చిందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నప్పుడు ఇక్కడ కొటేషన్స్ తీసుకున్నాం. ఇక్కడ కామా పెట్టి ఇట్లా చేసాం, ఇక్కడ పెట్టాలి కామా. ఇప్పుడు చూడండి ఎఫెక్ట్లో వస్తుంది. ఇప్పుడు
కొంచెం ఇలా పైకి తీసుకెళ్ళి ఎంటర్ ద వాల్యూ అలాంటప్పుడు ఇంకొకసారి కంపేర్ చేయండి. ఫైల్లోకి వెళ్ళి సింపుల్గా సేవ్ క్లిక్ చేయండి. ఎంటర్ 12 4 ఎంటర్. ఓకే ఫైన్. ఈ విధంగా వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే ఫ్రెండ్స్ పైథాన్ ఇలా చేస్తున్నప్పుడు పైథాన్ అని కాదు, సి లాంగ్వేజ్ ఏదైనా చిన్న చిన్న ఎర్రర్స్ వస్తాయి, అట్లా మనం రెక్టిఫై చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి కంపేర్ చేస్తాం చూడండి. రన్లోకి వెళ్ళి సింపుల్గా F5. సో 10 20 రైట్ 30. ఓకే రైట్. సో ఈ విధంగా మనం ఇట్లా చేయడం జరుగుతుంది. సేమ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ ఇంటిజర్ అదే ఫ్లోట్లో అయితే ఎలా చేద్దాం మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే డెసిమల్స్లో వస్తామన్నమాట. addition of two numbers used with decimals. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ 12.32 ప్లస్ 22.6 అంటే ఈ విధంగా ఎలా రాయాలో చూద్దాం ఇప్పుడు. ఓకే అంటే ఇది రావాలంటే కంపల్సరీ మనం ఫ్లోట్ని ఉపయోగించాలి. కోడింగ్ రాస్తున్నాం చూడండి. ప్రింట్ ఎంటర్ ద టూ నెంబర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్. ఇది పాయింట్లు కాబట్టి కంపల్సరీ మనం ఇన్పుట్ అనేది కామన్ అది. enter the input, enter the b value. Okay fine. C is equal to a plus b. Okay, print C. ఓకే ఒకసారి మనం సేవ్ చేద్దాం. ఫైల్లోకి వెళ్ళి సింపుల్గా సేవ్ చేసి రన్ చేసి చూద్దాం ఒకసారి. రన్ క్లిక్ చేసుకుంటే సో డెసిమల్లో తీసుకున్నాం కాబట్టి 12.32 ప్లస్ 10.3 వెరీ గుడ్ నైస్ 22.66 వచ్చింది. సేమ్ టైం ఏంటంటే దీన్ని అలా కాకుండా ఇక్కడ మెసేజ్ కూడా పాస్ చేద్దాం అనుకుంటే ఇంకా చెప్పాం కదా ఫ్రెండ్స్, addition of two numbers పెట్టి ఆటోమేటిక్గా మనకి ఇలా పెడితే వచ్చేస్తుంది. సో ఒకసారి కంపేర్ చేద్దాం. ఒకసారి రన్లోకి వెళ్ళి ఇట్లా చేసుకుంటే 14.36 10.32 ఓకే నైస్ 24.68. ఓకే ఇంతకుముందు ప్రోగ్రామ్కి ఇక్కడికి తేడా ఏంటంటే ఇంతకుముందు ఇంటిజర్లో తీసుకున్నాం కాబట్టి అక్కడ ఈ ఫ్లోట్ ప్లేస్ ఇంటే తీసుకున్నాం, డెసిమల్ పాయింట్ కాబట్టి ఫ్లోట్లో ఇలా తీసుకున్నాం. ఓకే ఈ విధంగా పైథాన్లో చాలా ఈజీగా ప్రోగ్రామ్స్ అనేది మనం డిజైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మీకు